నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కూడా విచారిస్తారు అన్న రూమర్లు ఈ మధ్యన ఎక్కువైనాయి, ప్రచారం బాగా జరుగుతుంది. మరి ఈ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తుందా, విచారణకు పిలిపిస్తుందా, లేకపోతే అసలు పిలిస్తే కేసీఆర్ విచారణకు హాజరవుతారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే ఈ పిసి ఘోష్ కమిషన్ ఇలా 21న హైదరాబాద్ కానుంది. దాదాపు విచారణ పూర్తయినంత వరకు ఇక్కడే ఉంటుంది. ఆ మళ్ళీ విడత విచారణలో భాగంగా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారిస్తుంది అన్న ప్రచారం బాగా సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి వీళ్ళు హాజరవుతారా, ముఖ్యంగా కేసీఆర్ హాజరు కారా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే, సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అందులో ఈ విషయంలో కేసీఆర్ చాలా ఇంట్రెస్టింగ్గా దీన్ని శ్రద్ధ తీసుకుని మరి పూర్తి చేసిండు. కాబట్టి అవకతవకలు జరిగినా, అవినీతి జరిగినా ఆయన బాధ్యత వహించక తప్పదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా విచారణకు పిలుస్తుంది కమిషన్. ఆయన హాజరవుతాడా లేదా అనేది అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వెయిట్ అండ్ సీ.